ఆసియా కప్ సూపర్ 4 లో టీమిండియా అదిరిపోయే విజయాన్ని అందుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నిన్న ఆదివారం జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించి దాయాది జట్టుకు మరోసారి ఘోర పరాభవాన్ని మిగిల్చింది. మొదట బౌలింగ్ లో కాస్త తడబడిన భారత్ ఆ తర్వాత చేజింగ్ లో తిరుగులేని బ్యాటింగ్ తో చెలరేగి ఆడింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ 39 బంతుల్లో 6 4లు 5 సిక్సర్లతో 74 పరుగుల విధ్వంసానికి తోడు శుభమన్ గిల్ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. చేజింగ్ లో టీమిండియా 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి గెలిచింది. 172 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ అదిరిపోయి ఆరంభం ఇచ్చారు. తొలి బంతికే సిక్సర్ కొట్టి అభిషేక్ శర్మ తనదైన శైలిలో ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఇక ఆ తర్వాత వరుసగా 5 ఓవర్లలో కనీసం 2 బౌండరీలు బాదుతూ పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 69 పరుగులు చేసింది. ఇక అబ్రార్ మహమ్మద్ వేసిన 7వ ఓవర్లో 2 సిక్సర్లు కొట్టి జట్టు స్కోర్ ను 85 పరుగులకు చేర్చాడు. గిల్, అభిషేక్ దాటికి ఇండియా 8.4 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును అందుకుంది. తొలి వికెట్ కు 105 పరుగులు జోడించిన తర్వాత 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శుభమన్ గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే సూర్య డకౌట్ కావడంతో టీమిండియా స్వల్ప వ్యవధిలోనే 2 వికెట్లు కోల్పోయింది. మరో ఎండులో అభిషేక్ శర్మ రెచ్చిపోయి ఆడి 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇక హాఫ్ సెంచరీ తర్వాత కూడా కొన్ని షాట్లతో అలరించిన అభిషేక్ 39 బంతుల్లో 74 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సంజు శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా జాగ్రత్తగా ఆడి ఇండియాను గెలిపించేశారు. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ 5 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. అయితే పాకిస్తాన్ ఏ మాత్రమైన స్కోర్ చేయగలిగిందంటే సుమారు టీమిండియా ఫీల్డర్లు 4 క్యాచ్లు వదిలేయడంతోనే పాకిస్తాన్ 171 పరుగులైనా చేయగలిగింది. మొత్తానికి ఆసియా కప్ లో పాకిస్తాన్ పై రెండో విజయం, అలాగే సూపర్ 4 లో తొలి విజయం. ఇకపోతే టీమిండియా బ్యాటింగ్ చేసే సమయాల్లో పాకిస్తాన్ బౌలర్లు సహనం కోల్పోయారు. ఓ పక్క హరీష్ రౌఫ్, మరో పక్క షాహీన్ అఫ్రిది బ్యాట్స్మెన్లతో గొడవ పడ్డారు. దీంతో పాకిస్తాన్ బౌలర్లపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.